మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్తో సిర్లసీమ 2. మాట్లాడిపిస్తా ఆకలి అవుతుందట, ఆగు జర తొందరపడకు, బయట చూసాం. జై తెలంగాణ. గోవర్ధన్తో మాట్లాడిపిస్తా, టెన్షన్ పడకు. ఇంకా చాలా మంది వేదిక మీద మహిళా కార్పొరేటర్లు కూడా ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు, టెన్షన్ పడకు. ఇవాళనే మొదలైంది, మీరు जरा आगुर भाई. अच्छा रोजा इसलिए नहीं बा, सही है तुम्हारा, आपका रोजा है, बाकी लोगों का नहीं है. जो शुगर पेशेंट है उनका तो नहीं रहता ना. వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులు పెద్దలు, అరే ఈ మధ్యలో గోడ కట్టినట్టు నిలబడకురు భాయ్, కూర్చోరు మీరు, సపడే కూర్చో. అలా కెమెరా కడ్డము, లేడీస్ కడ్డము, మీరు జరుగురు భాయ్. తమ్ముడు కూర్చో, అరే మధ్యలో నిలబడకు, తమ్మి కూర్చోరు మీరు, జర కూర్చో, సపడే కూర్చో. ఇక్కడ కూడా అడ్డం నిలబడకూరు, మంచిది కాదు ఇది. కూర్చోండి, ఏమైంది? బయట జాओ, జहाँ बैठना है वहीं बैठो, बैठ जाओ वहीं बैठो. జై తెలంగాణ. ఇక బయట జాओ, वहीं बैठो, ఏం కాదు, కూర్చోండి. కింద కూర్చుంటే మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, కూర్చోండి. గౌరవనీయులు, అరే చిల్లవ మాత్రి భాయ్, చిల్లవ మై వైపురం చూపెట్టు. గౌరవనీయులు పెద్దలు, మీ అందరికీ ఆప్తులు, సుపరిచితులు, నగరంలో ప్రతి ఒక్కరికి సుపరిచితులు. మరి సికింద్రాబాద్ అంటేనే, లష్కర్ అంటేనే మొట్టమొదటగా గుర్తొచ్చే పేరు గౌరవనీయులు కాబోయే లష్కర్ ఎంపీ గారు పెద్దలు మా చిచ్చా పద్మారావు గౌడ్ గారికి, గౌరవనీయులు పెద్దలు మన నగర పార్టీ అధ్యక్షులు సోదరులు గోపీనాథ్ గారికి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవ అంబర్పేట్ ఎమ్మెల్యే గారు, ఈసారి కిషన్ రెడ్డి గారి ఓటమికి, కిషన్ రెడ్డి గారిని అంబర్పేట్లోనే అడ్డుకొని అక్కడే మెజారిటీ ఇస్తానని చెప్పి గట్టిగా వాగ్దానం ఇచ్చిన మా అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారికి, మషీరాబాద్లో బ్రహ్మాండమైన మెజారిటీతో రెండవసారి గెలిచిన సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు అన్న ముఠా గోపాల్ గారికి, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు, మీ అందరికీ సుపరిచితులు, గతంలో ఆసిఫ్ నగర్లో, తర్వాత నాంపల్లిలో, సిటీ పాలిటిక్స్లో మీ అందరికీ ఆప్తులు పెద్దలు అన్న ఎంఎస్ ప్రభాకర్ రావు గారు శాసన మండలి సభ్యులు, గౌరవనీయులు పెద్దలు డాక్టర్ శ్రవణ్ దాసోజు గారు, గౌరవనీయులు సోదరులు రావుల శ్రీధర్ రెడ్డి గారు, బ్రహ్మాండంగా ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ ఉత్తేజితులు చేసే విధంగా ప్రసంగించిన సోదరులు షేక్ అబ్దుల్లా సోయల్ గారు, గౌరవనీయులైన పెద్దలు సోదరులు మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు కేశవరావు గారి సుపుత్రులు గౌరవనీయులు విప్లవ్ కుమార్ గారు, గౌరవనీయులు సోదరులు పజ్జన్నతో పాటు నగరంలో మొదటి నుంచి, ఖైరతాబాద్లో మొదటి నుంచి అండగా ఉన్న సోదరులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అన్న గజ్జల నాగేష్ అన్న గారు, మా తమ్ముడు యువ నాయకుడు, 2014లో ఆనాడు పార్టీ కష్టకాలంలో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆనాడు శాసనసభకి పోటీ చేసిన తమ్ముడు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సోదరులు ఆనంద్ గౌడ్ గారు, మా సోదరుడు అర్షద్ అలీ ఖాన్ గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన శ్రీమతి అన్నపూర్ణ గారు, గౌరవనీయులు అన్న పెద్దలు, గతంలో నగర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి విశేషమైన అనుభవం 30 ఏళ్ల పాటు ఆ పార్టీలో పనిచేసినప్పటికీ మొన్న జరిగిన ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ అంబర్పేటలో కాలేరు వెంకటేష్ గారిని 25,000 ఓట్లతో గెలుపు సాధించడంలో కీలక పాత్ర పోషించిన పెద్దలు వెంకటరెడ్డి గారికి, సోదరి బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి గారికి, గౌరవనీయులు సోదరి శ్రీమతి హేమలత గారికి, సోదరి బన్సీలాల్పేట్ కార్పొరేటర్ గారికి, అదేవిధంగా నా కార్పొరేటర్ అంటే నేను ఎక్కడైతే మా ఇల్లుందో అక్కడ కార్పొరేటర్ మా చెల్లె మన్నే కవితారెడ్డి గారికి, అదేవిధంగా సోదరి మాజీ కార్పొరేటర్ గారు బాగంబర్పేట్ శ్రీమతి పద్మావతి డిపి రెడ్డి గారికి, సర్లేమ్మా మా చెల్లెమ్మ బాగా చదువుకున్న అమ్మాయి, బ్రహ్మాండంగా మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ మా పజ్జన్న శిష్యురాలిగా మంచి పేరు తెచ్చుకున్న మా చెల్లెమ్మ సీతాఫల్ మండి కార్పొరేటర్ గారు, మా చెల్లెమ్మ సామల హేమ గారికి, అదేవిధంగా సోదరిమణి
ప్రసన్న గారికి అడ్డగుట్ట కార్పొరేటర్ గారు సోదరి మరి మర్చిపోయినాం ఒక్క నిమిషం పేరు సడన్గా ప్రసన్న గారికి సోదరి మా బౌద్ధనగర్ కార్పొరేటర్ గారు శైలజ గారు అదేవిధంగా మెట్టుగూడ కార్పొరేటర్ సోదరి సునీత గారు అదేవిధంగా మా బాగంబర్పేట్ కార్పొరేటర్ సోదరి మరి చాలా దృఢంగా పనిచేసే గట్టి నాయకురాలు మా పద్మక్క మంచి ఫ్రెండు మరొక పద్మక్క గారికి